హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. ఏపీడిఎస్సి సోషల్ స్టడీస్ 8th క్లాస్ సోషల్లో ఆల్రెడీ మనము హిస్టరీకి సంబంధించి 4 లెసన్స్ అనేవి డిస్కస్ చేసాము. దానికి కంటిన్యూ ఇంకో 4 లెసన్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి రివిజన్ చేసేవచ్చు. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక. అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కడైనా మిస్టేక్స్ కనుక చదివితే కనుక క్షమించాలి. వీడియోలోకి వెళ్ళిపోదాం. 1783లో విలియం జోన్స్ అనే వ్యక్తి కలకత్తాకు వచ్చాడు. 1783లో విలియం జోన్స్ అనే వ్యక్తి కలకత్తాకు వచ్చాడు. కంపెనీ స్థాపించిన హైకోర్టులో జూనియర్ జడ్జిగా నియమించబడ్డాడు. హెన్రీ థామ్సన్ కోల్బ్రూక్, నథానియల్ హల్హెడ్ వంటి ఆంగ్లేయులు భారతీయ వారసత్వాన్ని పరిశోధించారు. భారతీయ వారసత్వాన్ని పరిశోధించిన ఆంగ్లేయులు ఎవరు అంటే హెన్రీ థామ్సన్ కోల్బ్రూక్, నథానియల్ హల్హెడ్. ఓకే. విలియం జోన్స్ పై ఇద్దరితో కలిసి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించి ఏషియాటిక్ రీసెర్చ్లు అనే పత్రికను ప్రారంభించారు. విలియం జోన్స్ పై ఇద్దరు కూడా ఈ హెన్రీ థామ్సన్ కోల్బ్రూక్ అలాగే నథానియల్ హల్హెడ్లు కలిసి ఈ విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించి ఏషియాటిక్ రీసెర్చ్ అనే పత్రికను ప్రారంభించారు. వీరు బ్రిటిష్ వారి పాశ్చాత్య విద్య కంటే భారతీయ విద్యని ప్రోత్సహించాలని వాదించారు. అయితే అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి 1781లో కోల్కతాలో ఒక మద్రసాను స్థాపించబడింది. అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి 1781 కలకత్తాలో ఒక మద్రసా అనేది స్థాపించబడింది. ఓకే, ఇంపార్టెంట్ అండి, టెట్లో అడిగాడు. కలకత్తా అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి 1781లో కలకత్తాలో ఒక మద్రసా అనేది స్థాపించబడింది. ప్రాచీన సాంస్కృతిక గ్రంథాలను అధ్యయనం చేయడానికి 1791లో బెనారస్లో హిందూ కళాశాల స్థాపించబడింది. ప్రాచీన సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేయడానికి 1791లో బెనారస్లో హిందూ కళాశాల అనేది స్థాపించబడింది. ఓకేనా? మెకాలే ఆంగ్ల భాషను బోధించవలసిన అవసరాన్ని నొక్కి వక్కించాడు. ఆంగ్ల భాషనే బోధించాల్సిన అవసరాన్ని నొక్కి వక్కించిన వారు మెకాలే సూచనలో 1835లో ఆంగ్ల విద్యా చట్టం ప్రవేశపెట్టబడింది. ఈ మెకాలే సూచనల కొరకే 1835లో ఆంగ్ల విద్య అనే చట్టం అనేది ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్ 1854లో వూడ్స్ డిస్పాచ్ అమలు చేస్తున్న బ్రిటిష్ వారు చర్యలు తీసుకున్నారు. అమలు చేస్తున్న ఆ విద్యా విధానానికి బ్రిటిష్ వారు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా భారతదేశంలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్థాపించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే 1830లో విలియం ఆడమ్ అనే స్కాటిష్ మిషనరీ చెందిన వ్యక్తి బెంగాల్, బీహార్ ప్రాంతాల్లోని స్థానిక పాఠశాలలో విద్యా పురోగతిపైన నివేదికనివ్వాలని కంపెనీ కోరింది. 1830లో విలియం ఆడమ్ అనే స్కాటిష్ మిషనరీకి చెందిన వ్యక్తిని బెంగాల్, బీహార్ ప్రాంతంలోని స్థానిక పాఠశాలలో విద్యా పురోగతిపై నివేదిక ఇవ్వాలని కంపెనీ కోరింది. అయితే వలసవాద విద్య భారతీయుల మనసులోని న్యూనతాభావాన్ని సృష్టించిందని మహాత్మా గాంధీ వాదించారు. బోధనా మాధ్యమంలో భారతీయ భాషలే ఉండాలని గాంధీజీ బలంగా భావించారు. ఓకే, నెక్స్ట్ పాశ్చాత్య విద్య భారతీయులను బానిసలుగా మార్చిందని గాంధీజీ చెప్పారు. నెక్స్ట్ పాశ్చాత్య విద్య చదవడం, రాయడం పైన ఎక్కువ దృష్టి సారించింది. గాంధీజీ పని విద్యకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ అనే విద్యా సంస్థను స్థాపించాడు. ఇంపార్టెంట్, టెట్లో కూడా అడిగారు ఇది కూడా. 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ అనే విద్యా సంస్థను స్థాపించారు. పాఠశాల తనకు ఊపిరాడకుండా చేసి అణిచివేసే ప్రదేశంగా పాఠశాలను ఠాగూర్ భావించారు. పాఠశాల తనకు జైలులాగా అనిపించిందన్నారు. సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుందని ఠాగూర్ అభిప్రాయం.
నెక్స్ట్ బ్రిటిష్ వారు భారతీయుల హృదయాల్లో స్థానం పొందడానికి, వారిని సంతోషపెట్టడానికి, వారు కోరుకున్నది, వారు గౌరవించేది ఇవ్వకూడదని, కోరుకున్నది బోధించకూడదని జేమ్స్ మిల్ చెప్పారు. ఓకేనా. బ్రిటిష్ వారు భారతీయుల హృదయాల్లో స్థానం పొందడానికి, వారిని సంతోషపెట్టడానికి, వారు కోరుకున్నది, వారు గౌరవించేది ఇవ్వకూడదని, కోరుకున్నది బోధించకూడదని జేమ్స్ మిల్ చెప్పాడు. నెక్స్ట్ ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చిందని మహాత్మా గాంధీ అన్నారు. నెక్స్ట్ 1854లో లండన్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ భారతదేశపు గవర్నర్ జనరల్ను ఉద్దేశించి విద్యాపరమైన సందేశాన్ని జారీ చేశాడు. దీన్నే వుడ్స్ డిస్పాచ్గా పిలుస్తారు. నెక్స్ట్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను మరియు ఏషియాటిక్ రీసెర్చ్ అనే పత్రికను ప్రారంభించిన వారు విలియం జోన్స్, హెన్రీ థామ్సన్ కోల్బ్రూక్, నథానియల్ హల్హెడ్. నెక్స్ట్ విలియం జోన్స్, కోల్బ్రూక్ లకు భారతదేశం పట్ల వారికున్న అభిప్రాయాలు సరైనవి ఏవి అంటే, భారతీయ నాగరికత పురాతన కాలంలోనే అత్యున్నత వైభవ శిఖరాలను అధిరోహించిందని, ఆ తరువాత క్రమేణా క్షీణించిందని అభిప్రాయపడ్డారు. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాచీన ఆధ్యాత్మిక న్యాయశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేయాలని భావించారు. బ్రిటిష్ వారి పాశ్చాత్య విద్య కంటే భారతీయ విద్యను ప్రోత్సహించాలని వాదించారు. నెక్స్ట్ అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించటాన్ని కలకత్తాలో ఒక మద్రసా ఏర్పాటు ఎప్పుడు స్థాపించబడింది అంటే 1781. భారతీయ విద్యను ప్రోత్సహించడానికి అధ్యాయానికి బెనారస్ హిందూ కళాశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1791. 1781 అనేది మదరసా. అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనం ప్రోత్సహించాలని కలకత్తాలో మద్రసా అనేది 1781. అదేవిధంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అనేది 1791. ఇది 81, ఇది 91. భారతీయ విద్యా విధానంపై వ్యతిరేకించిన వారు జేమ్స్ మిల్. భారతదేశాన్ని అనాగరిక దేశంగా భావించి భారతీయులను నాగరికులుగా చేయాలి అని అన్నది మెకాలే. నెక్స్ట్ భారతీయులకు పాశ్చాత్య దేశాల కవిత్వం, ఆధ్యాత్మిక సాహిత్యాల గురించి కాకుండా పశ్చిమ దేశాలు సాధించిన శాస్త్ర సాంకేతిక పురోగతిని బాగా నేర్చుకునేలా చేయాలి అని అన్నది జేమ్స్ మిల్. యూరప్లోని మంచి గ్రంథాలయపు ఒక అరలో సాహిత్యం భారత, అరబిక్ దేశాల సాహిత్యం మొత్తంలో సమానం అన్నది మెకాలే. వుడ్స్ డిస్పాచ్ సందేహం దేని గురించి తెలుపుతుంది అంటే, పాశ్చాత్యవాదుల విద్యా విధానానికి విరుద్ధంగా భారతదేశంలో అనుసరించిన విద్యా విధానాన్ని తెలియజేస్తుంది. యూరోపియన్ అభ్యాసన పద్ధతి యొక్క ఆచరణాత్మక ప్రయోజనాలను తెలియజేస్తుంది. యూరోపియన్ జీవన విధానాలను భారతీయులకు పరిచయం చేయడం వలన బ్రిటిష్ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. నెక్స్ట్ మెకాలే సూచనలను అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వం ఆంగ్ల విద్యా చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే 1835. నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ను 1854లో అమలు చేయడంలో భాగంగా ఏ నగరాలు విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి అంటే కలకత్తా, మద్రాస్, ముంబై. నెక్స్ట్ 1830లో విలియం ఆడమ్ అనే స్కాటిష్ మిషనరీకి చెందిన వ్యక్తిని ఏ రాష్ట్రాల్లో ప్రజలు విద్యా పురోగతిపై నివేదిక ఇవ్వాలి అని కంపెనీ నియమించిందంటే బెంగాల్, బీహార్. ఇంగ్లీష్ విద్య మనల్ని బానిసలుగా మార్చింది అని అన్నది మహాత్మా గాంధీ. శాంతినికేతన్ స్థాపించినది రవీంద్రనాథ్ ఠాగూర్. ఎప్పుడు అంటే 1901లో. నెక్స్ట్ సృజనాత్మకంగా ఉండాలనే విద్యార్థి యొక్క సహజ కోరికలను, అద్భుతాలను సృష్టించాలనే వారి భావనను ప్రస్తుతం ఉన్న పాఠశాల వ్యవస్థ నాశనం చేస్తున్నాయని అభిప్రాయపడిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ అభిప్రాయం తన చిన్ననాటి పాఠశాల గురించి సరైన వాక్యం అంటే, పాఠశాల తనకు ఊపిరాడకుండా చేసి అణిసివేసే ప్రదేశంగా భావించారు. పాఠశాలను జైలుగా భావించారు. పాఠశాలకు వెళ్ళడానికి ఠాగూర్ ఇష్టపడలేదు. పని విద్యను ప్రోత్సహించింది ఎవరు? గాంధీజీ. ఏ సంవత్సరం వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకించింది అంటే 1813. ఏ శతాబ్దంలో భారతదేశం అంతటా మిషనరీ పాఠశాలలు స్థాపించబడ్డాయి అంటే 19వ శతాబ్దం. నెక్స్ట్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవ్య. బెనారస్
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాలవ్య. నెక్స్ట్ మహిళలు, కులాలు, సంస్కరణలు. ఇప్పటికి 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లు బాల్య వివాహాలు, బహుభారత్వము, సతీ సహగమనం, ఆస్తి హక్కు లేకపోవడం, చదువుకునే అవకాశం లేదు. అయితే వీటికి తోడుగా ఆనాటి సమాజంలో కుల వర్గీకరణ, కుల వివక్షకు, అంటరానితనం మొదలైన వాటికి దారితీసింది. రాజా రామ్మోహన్ రాయ్ కలకత్తాలో బ్రహ్మ సమాజంను స్థాపించి పై దురాచారాల నిర్మూలనకు కృషి చేశారు. బ్రహ్మ సమాజం అనే పేరు తరువాత బ్రహ్మ సభ అనేది బ్రహ్మ సమాజంగా పేరు మార్చారు. నెక్స్ట్ రామ్మోహన్ రాయ్ కృషి వలన 1829 డిసెంబర్ 4న సతీ దురాచారాన్ని అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ నిషేధించారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వితంతువుల పునర్వివాహం కోసం ప్రయత్నించారు. ఈయన కృషి ఫలితంగా 1856లో వితంతు పునర్వివాహ చట్టం కూడా చేయబడింది. దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఈ సమాజం హిందూ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నించింది. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బాలికల కోసం కలకత్తాలో పాఠశాలను స్థాపించారు. మహారాష్ట్రలో జ్యోతిరావు పులే బాలికల కోసం పాఠశాలను స్థాపించారు. భూపాల్కు చెందిన బేగం అనే మహిళ మరికొందరితో కలిసి అలీగఢ్లో బాలికల కోసం ప్రాథమిక పాఠశాలను స్థాపించారు. బేగం, రొకయా షెకావత్ హుస్సేన్ అనే మరో మహిళ బాలికల కోసం పాఠశాలను పాట్నా, కలకత్తాలో కూడా స్థాపించారు. 1880 నాటికి భారతీయ మహిళలు విశ్వవిద్యాలయాల్లోకి అడుగుపెట్టారు. పూనాకు చెందిన విద్యావంతురాలైన తారాబాయి షిండే స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని ప్రచురించారు. నెక్స్ట్ 1864లో మద్రాసులో వేద సమాజం, 1867లో ముంబైలో ప్రార్థనా సమాజం అనేవి స్థాపించబడ్డాయి. 1864 మద్రాసులో వేద సమాజం, 1867లో ముంబైలో ప్రార్థనా సమాజం స్థాపించబడ్డాయి. సంస్కృతంలో పండితురాలైన రమాబాయి పూణేలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా శిక్షణను ఇచ్చేవారు. ఈమె అగ్రవర్ణ మహిళల దుర్భర జీవితాల గురించి ఒక పుస్తకాన్ని కూడా రాసింది రమాబాయి. నెక్స్ట్ బాల్య వివాహ నిరోధక చట్టము 1929. ఈ చట్టం ప్రకారం స్త్రీల వివాహ వయసు 16 సంవత్సరాలు, పురుష వివాహ వయసు 18 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. కుల వ్యవస్థ నిర్మూలన కొరకు ముంబైలో 1840లో పరమహంస మండలి స్థాపించారు. కుల వ్యవస్థ నిర్మూలన కొరకు ముంబైలో 1840లో పరమహంస మండలిని స్థాపించారు. 19వ శతాబ్దం గిరిజనుల కోసం, నిమ్న కులాల వారి కోసం క్రైస్తవ మిషనరీ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఘాసీదాస్చే మధ్య భారతదేశంలో మొదలైన సత్నామీ ఉద్యమం చర్మకారుల యొక్క స్థాయిని పెంపుదలకు కృషి చేసింది. ఘాసీదాస్చే మధ్య భారతదేశంలో మొదలైన సత్నామీ ఉద్యమం చర్మకారుల యొక్క స్థాయిని పెంపుదలకు కృషి చేసింది. తూర్పు బెంగాల్లో ఈ మత్య తెగకు చెందిన హరిదాస్ ఠాగూర్ చండాల తెగవారి అభివృద్ధి కోసం పనిచేశారు. తూర్పు బెంగాల్లో మత్య తెగకు చెందిన హరిదాస్ ఠాగూర్ చండాల తెగవారి అభివృద్ధి కోసం పనిచేశారు. ప్రస్తుతం కేరళలో ఎలవ కులానికి చెందిన నారాయణ గురు ఒకటే కులము, ఒకటే మతము, ఒకటే దేవుడు అని చెప్పారు. జ్యోతిరావు పులే ఆర్యులు కాబట్టి ఇతరుల కంటే తాము గొప్పవారమనే బ్రాహ్మణుల వాదనను ఖండించారు. పూలే సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించి కుల సమానత్వానికై పోరాడారు. అలాగే 1873లో పులే గులాంగిరి అనే బానిసత్వం అనే పుస్తకాన్ని రాశారు. అంబేద్కర్ 1827లో ఆలయ ప్రవేశ ఉద్యమం అనేది మొదలుపెట్టారు. ఎప్పుడు 1827లో ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టింది అంబేద్కర్. పెరియార్గా పిలువబడే ఈవి రామస్వామి నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈయన సామాజిక సమానత సాధించాలని, అంటరాని వారు అన్ని మతాల నుండి విముక్తులు కావాలని అన్నారు. నెక్స్ట్ పెరియారు హిందూ స్మృతులు ముఖ్యంగా మనుస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించారు. సతి అంటే అర్థం పుణ్యస్త్రీ.
200 సంవత్సరాల క్రితం భారతదేశంలో మహిళలు విద్యావంతులైతే వారు ఏమవుతారనే నమ్మకం ఉండేది వితంతువు. అప్పటి సమాజంలో అంటరాని కులంగా పరిగణించబడిన వారు శూద్రులు. పేర్లలో భిన్నమైన దాన్ని గుర్తించండి. జ్యోతిరావు పులే భిన్నమైంది ఇక్కడ. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఈ ముగ్గురు కూడా ఒక కేటగిరీకి చెందినవారు. నెక్స్ట్, బ్రహ్మ సమాజమును స్థాపించినది ఎవరు? రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా నిషేధించబడిన దురాచారం సతీ సహగమనం అనే దురాచారం ఏ సంవత్సరంలో నిషేధించబడింది? 1829. వితంతు పునర్వివాహం కోసం పోరాడిన మొదటి వ్యక్తి ఎవరు? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. వితంతు పునర్వివాహ చట్టము ఏ సంవత్సరంలో చేయబడింది? 1856. తెలుగు మాట్లాడే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘాన్ని స్థాపించింది ఎవరు? కందుకూరి వీరేశలింగం. తెలుగు మాట్లాడే మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘాన్ని స్థాపించింది ఎవరు? కందుకూరి వీరేశలింగం. ఏ సంవత్సరంలో ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి స్థాపించారు? 1875లో. ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి 1875లో స్థాపించారు. హిందూ మతాన్ని సంస్కరించడానికి స్థాపించబడినది ఆర్య సమాజం. సరికానిది అంటే ఇక్కడ ఏది కాదనిది. విద్యాసాగర్ అని ఆయన, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బాలికల కోసం పాఠశాలను కలకత్తాలో ఏర్పాటు చేశారు. రైట్. జ్యోతిరావు పులే బాలికల కోసం పాఠశాలను మహారాష్ట్రలో స్థాపించారు. షకావత్ హుస్సేన్ ముస్లిం బాలికల కోసం పాట్నాలో పాఠశాలను స్థాపించారు. స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు అంటే తారాబాయి షిండే. భర్త బంధువుల చేత నిరాధారణకు గురైన వితంతువుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించినది రమాబాయి. నెక్స్ట్, బాల్య వివాహ నిరోధక చట్టం ఏ సంవత్సరంలో చేశారు అంటే 1929. సత్నామీ ఉద్యమము ఎవరి యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేశారంటే చర్మకారులు. సత్నామీ ఉద్యమం ఎవరిచే మొదలైందంటే ఘాసీదాస్. సత్నామీ ఉద్యమం ఎవరిచే మొదలైందంటే ఘాసీదాస్. ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అన్న వాక్యం చెప్పినది నారాయణ గురు. సత్యశోధక్ సమాజమును స్థాపించి కుల సమానత్వానికై పోరాడింది జ్యోతిరావు పులే. కుల సంస్కరణ ఉద్యమం 20వ శతాబ్దం వరకు పశ్చిమ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ కొనసాగించగా దక్షిణ భారతదేశం ఈ ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఈవి రామస్వామి నాయకర్. 1927లో ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టింది ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. ఏ శతాబ్దం ప్రారంభంలో బ్రాహ్మణేతర ఉద్యమాలు మొదలయ్యాయి? 20వ శతాబ్దంలో. అంటరాని వారి కోసం ఆత్మగౌరవ ఉద్యమాన్ని మొదలుపెట్టింది పెరియార్ రామస్వామి నాయర్. చికాగోలో విశ్వమత మహాసభలు ఏ సంవత్సరంలో జరిగాయి? 1893. చికాగోలో విశ్వమత మహాసభ ఏ సంవత్సరంలో జరిగింది? 1893. విశ్వమత మహాసభలో వివేకానంద ప్రసంగం తరువాత ఏ పత్రికలో భారతదేశాన్ని ఉద్దేశించి అంతటా జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలివి తక్కువ పని అని రాయబడింది న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక. అలీగర్ ఉద్యమం స్థాపకుడు సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1875. ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ఏ మతస్థులకు పాశ్చాత్య విజ్ఞానంతో సహా ఆధునిక విద్యను అందించింది? ముస్లింలు. రామకృష్ణ మిషన్ను స్థాపించింది స్వామి వివేకానంద.